హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే చాక్లెట్స్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చాక్లెట్స్ ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తా అండి. దీనికోసం అయితే ఇలా కాంపౌండ్ కావాలండి. వైట్ చాక్లెట్ కాంపౌండ్ అన్న డార్క్ చాక్లెట్ కాంపౌండ్. డార్క్ చాక్లెట్ కాంపౌండ్తో పాటు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా వాడుకోవచ్చు. నేనైతే వైట్ కాంపౌండ్ అన్న డార్క్ కాంపౌండ్ రెండు వాడుతున్నా. ఒక్కదాంతో చేస్తే కొంచెం చేదుగా అనిపిస్తుంది అనేసి వైట్ చాక్లెట్ కాంపౌండ్ అన్న మిల్క్ కాంపౌండ్ అన్న ఒక బైట్ కలుపుకోవాలి. ఇవి ఇలా వస్తాయండి. నేను ఇందులో అయితే 2 బార్స్ తీసుకుంటున్నా. 4 దాకా వస్తుంటాయి. ఇది 500 గ్రామ్స్. ఇవి ఆన్లైన్లో కూడా ఉంటాయండి. చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇందులో. 2M అని, ఇంకో కోకోదని, ఇంకొకటి. ఇదైతే నేను బయట బేకరీ రా మెటీరియల్స్ షాప్స్ ఉంటాయి కదండి, మంచిర్యాలలో తీసుకున్నాను నేను. ఇది వైట్ కాంపౌండ్ అయితే ఒక పీసే తీసుకున్నా అండి. ఇది 2 పీసులు తీసుకున్నా. సేమ్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఒకటి ఇది ఎంత తీసుకుంటే అదంతా కూడా తీసుకోవచ్చు. ఇలా చాక్లెట్ను మొత్తం నేనైతే కొంచెం తొందరగా మెల్ట్ అవుతుందని ఇలా తురుముకుంటున్నా అండి. మన చాక్లెట్ పీసెస్ లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు. అది ఇది మొత్తం కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత కింద ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ పెట్టేసుకొని పైన నేనైతే ఇలా గాజుది పెట్టేసుకున్నా. ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి, స్టీల్ గిన్నె అయినా పెట్టేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని మొత్తం కరిగించుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయొద్దండి, అదే కరిగిపోతూ ఉంటుంది. కింద ఆవిరి దానికి తగిలి కరుగుతూ ఉంటుంది. కింద గిన్నె చిన్నగా ఉండాలి, పైన గిన్నె పెద్దగా ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం కరిగించుకోవాలి. ఉంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటరు వేసేసుకోండి, కొంచెం 1 టీ స్పూన్ దాకా. మంచి షైన్ ఉండి బాగుంటుంది. ప్రజెంట్ అయితే నేను వేయట్లేదు, నా దగ్గర లేదు. ఇలా మొత్తం కరిగిన తర్వాత కొంచెం చల్లారబెట్టేసుకోవాలండి. నేను పక్కకు ప్యాన్ పైన కొంచెం జీడిపప్పు బాదం పప్పు కొంచెం ఫ్రై చేసుకున్నా అండి. ఇవి మధ్యలో ఫిల్లింగ్ లాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా చాక్లెట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇలా మౌల్డ్ ఉంటుంది కదండి చాక్లెట్స్ వేసుకునేది, అందులో ఏమన్నా తడిగా ఉంటే మొత్తం ఒకసారి టిష్యూ పేపర్ బట్టి మొత్తం తుడిసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత అంటే కొంచెం గోరువెచ్చగా ఉండే వరకు వేసుకోవచ్చండి. మొత్తం చల్లారాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మధ్యలో పెట్టేసుకొని పైనుంచి ఫిల్లింగ్ వేసుకోవచ్చు. కొంచెం కనబడాలనుకుంటే పైన పెట్టేసుకోవచ్చు. ఈ జీడిపప్పులు వేసుకోకపోతే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చండి, మన ఇష్టము. వేసుకోవాలంటే మట్టుకు కొంచెం చాక్లెట్ వేసుకొని తర్వాత నట్స్ పెట్టేసుకొని దానిపైన మళ్ళీ చాక్లెట్ ఫిల్ చేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అనుకోవాలి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం పోయి కరెక్ట్గా ఫిల్ అయిపోతుంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో నార్మల్ డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఊడొస్తుంటాయి. ఎక్స్ట్రాలు చూడండి తీసేసుకుంటే సరిపోతుంటుంది. ఇలా ర్యాపర్స్ ఉంటాయి. ఇది అయితే మన సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి, అది మనకు ఆన్లైన్లో దొరుకుతుంటాయి, లేకపోతే బేకరీ షాప్లో దొరుకుతాయి. ఇంట్లోకే కాబట్టి నేనైతే తీసుకోలేదండి. మనం సేల్ పర్పస్ తీసుకోవాలంటే మటుకు కొనుక్కోవాలి అవి. సో ఇలా ఫ్లవర్లతోటి చాలా బాగుంటాయి. బర్త్డేస్కి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ చేసి పెడితే పిల్లలు చాలా సంతోషపడుతుంటారు. ఇంట్లోనే వేసి పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక కాంపౌండ్ ఒకటి కొనిపెట్టేసుకోవాలండి, అంతే. ఇవైతే మన చాక్లెట్స్ పెద్దవి సిల్క్ చాక్లెట్స్ అవి ఉంటాయి కదండి, ఆ మోల్డ్ కొనుక్కుంటే అందులో వేసేసుకున్న సేమ్ అండి. నా దగ్గర ఇది ఒక్కటే ఉంది, సో నేను అందుకోసం ఇందులోనే వేసేసుకుంటున్నా. మిగిలింది మళ్ళీ కరగబెట్టేసుకొని మళ్ళీ వేసేసుకోవడమే అండి, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.